హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు నేను 3 వెజిటేరియన్ హై ప్రోటీన్ ఫుడ్స్ చూపించబోతున్నా. సో ఇవి తింటే మీకు వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతుంది. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్డ్గా ఉంటాయి. ఈ మూడిట్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో మీరు ఇంట్లో కూర్చున్నా కూడా నార్మల్గానే తినేసి హ్యాపీగా లో క్యాలరీస్ ఫుడ్ పైన కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ ఇలా పెసల్లని అంటే మూంగ్ దాల్ని, గ్రీన్ కలర్ మూంగ్ దాల్ని నేను ముందు రోజు నైటే నానబెట్టాను, కడిగేసి నానబెట్టాను. తర్వాత మళ్ళీ మార్నింగ్ కూడా ఒకసారి కడగాలన్నమాట. సో ఒక 2-3 టైమ్స్ కడుగుతాను, సో దట్ దాని స్మెల్ అలాంటివి ఏమీ ఉండవు. సో ఇలా నేను ఒక కప్పు తీసుకున్న మూంగ్ దాల్ని నానబెట్టిన తర్వాత వాటిని డైరెక్ట్గా నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నా. ఇందులోకి అల్లము, పచ్చిమిరపకాయలు, సాల్ట్, జీరా, పెప్పర్, ఈ 5 ఐటమ్స్ మాత్రమే అండి. ఇది అందరికీ తెలుసు పెసరట్టు. సో పెసరట్టు ఎందుకు చూపిస్తున్నా తెలిసిన వంట అనంటే ఇందులో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి అండ్ కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్నా కూడా ప్రోటీన్ కూడా ఉంటుంది. సో మీరు కార్బోహైడ్రేట్ కోసం మళ్ళీ ఎటువంటి రైస్ అలాంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా పెసరట్టు విత్ పీనట్ చట్నీ చేసుకొని తింటే లో క్యాలరీ ఫుడ్తో సహా మంచి వెజిటేరియన్ ఎనర్జీ ఉన్న ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ నాన్ వెజ్ తినట్లేదు అంటే, నేనైతే ఈ వీక్ నాన్ వెజ్ తినట్లేదు ఎందుకంటే వినాయక చవితి వీక్ కాబట్టి. సో ఆ టైంలో నేను నార్మల్ చికెన్ సబ్స్టిట్యూట్గా ఇలా పెసరట్టు చేసుకున్నాను అన్నమాట. సో ఇలా మనం కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళైతే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఆనియన్, టొమాటో అవి వేసుకోవచ్చు, అది ఆప్షనల్. బట్ నేను ఇమీడియట్గా అంటే హరీబరీగా చేసేసుకున్నా కాబట్టి ఇలా ఎటువంటి ఆనియన్స్ అవేం లేకుండా దోశ వేసేసుకున్నాను అన్నమాట. అండ్ దీనిపైన కాస్త టేస్ట్ కోసం పొడి వేసుకున్నాను. అవును, నాకు తెలుసు నేను ముందు రోజు నానబెట్టానని చెప్తున్నా. సో ఇన్స్టంట్ ఫుడ్ ఎలా అవుతుంది అని అనుకోండి, మీరు ముందు రోజు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 3 అవర్స్ నానబెట్టినా లేకపోతే 1 అవర్ నానబెట్టినా పర్వాలేదు. బట్ కుక్కర్కి వేసుకొని అంటే ఉడికించుకొని చేసుకుంటే అంత బాగా రావండి, అవి సోక్ అయితేనే బాగా వస్తాయి. ఇలా మంచిగా దోశలు వేసేసుకొని దానిపైన వెజిటబుల్స్, క్యారెట్స్, ఆనియన్ ఏవన్నా వేసుకోవచ్చు. లేదు అని అంటే నార్మల్గా నాలాగా గ్రౌండ్నట్ పొడి, పల్లీల పొడి, పప్పుల పొడి ఇంట్లో ఉంటాయి కదా, అవి కూడా పైన వేసుకొని తినొచ్చు. ఏది లేకుండా ప్లెయిన్గా గీ వేసుకొని కూడా గీ దోశలాగా తినేసి పీనట్ చట్నీతో పాటు తినొచ్చు. సో ఇలా అన్న తినొచ్చు, మంచి డిఫరెంట్ దోశ. అండ్ మనం దీన్ని లావుగా సన్నగా ఎలా అన్నా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చేస్తున్న వంట అలసందులు. అలసందుల్ని ఇంగ్లీష్లో బ్లాక్ ఐ బీన్స్ అని కూడా అంటారు. డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, జస్ట్ 100 క్యాలరీస్ ఏమో ఉంటుంది అనమాట. సో ఇందులో మనము సోయా మిక్స్ చేస్తున్నాము. ఫస్ట్ ఎలా చేస్తామంటే ఆలివ్ ఆయిల్ తీసుకొని అందులో ఇలా గార్లిక్, జీరా అండ్ కరివేపాకు 3 వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక మనం ఇందులో ఆనియన్ వేసుకుంటాం అనమాట. ఆనియన్ ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు, జస్ట్ ఫాస్ట్గా మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి. సో ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో టొమాటో వేస్తున్నాము. ఎటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయట్లేదు. కావాలంటే కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది, ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఇలా టమాటో మెత్తగా అవ్వాలి. మెత్తగా అయ్యే వరకు మనకు తెలుసు కదా, నార్మల్గా సాల్ట్ వేస్తే టమాటో మెత్తగా అయిపోతాయి. సో సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనము ఒక ఉడికించుకుని అంటే సోయాని ఒకసారి బాయిల్ చేయాలన్నమాట సాల్ట్లో. సో దాని స్మెల్ అంతా పోతుంది. అప్పుడు వాటర్ని అంతా తీసేసి మనము సోయాని ఇందులో వేసేసుకుంటున్నాము. సో నేను నార్మల్గా సోయా కూడా 1 కప్పు మాత్రమే తీసుకున్నా. సో మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే 1.5 కప్పు 2 కప్స్ కూడా తీసుకోవచ్చు. సోయా ఎంత ఎక్కువ తిన్నా కూడా అంత మంచిది అనమాట. సో ఇందులో కూడా ప్రోటీన్ ఉంది. సో ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న అలసందులని ఇందులో వేసుకున్నాం. బాయిల్ చేసినప్పుడు నేను కొంచెం 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, ఇంకా సాల్ట్, పసుపు వేసుకున్న, అంతకుమించి ఏం వేసుకోలేదు. అండ్ ఇప్పుడు మనం ధనియా పౌడర్, సాల్ట్, కొంచెం కారం, కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. గరం మసాలా ఇంట్లో చేసుకున్నదైతే చాలా బాగుంటుందండి. నేనైతే హోమ్ మేడ్ గరం మసాలా యూస్ చేస్తాను, సో టేస్ట్ బాగా వస్తుందని. సో ఇలా మనం ఒక
10 మినిట్స్ ఉడికిస్తే చాలు. ఎందుకంటే దీంట్లో ఎవ్రీథింగ్ కుక్ అయినవే. ఏమంటే టేస్ట్ అన్నది సోయాది బీన్స్ది సోయాకి పట్టాలి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఆయనకైతే చాలా నచ్చింది. అండ్ చికెన్ ప్లేస్లో ఇది తిని చాలా సాటిస్ఫై అయ్యాడు. అండ్ హై ప్రోటీన్ తినడం వల్ల మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యి బరువు తగ్గి మంచిగా లైట్గా ఉంటారు, మీకు అందరికీ తెలుసు. సో డైట్ ఫుడ్స్లో ఇవి ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా ఈ ఆనియన్, టొమాటో క్యాలరీస్ అంటే అవేం పెద్ద నెగ్లిజిబుల్ అండి. అంటే ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇది తిని ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనము ఈ రెండింటినీ కాకుండా ఇప్పుడు మంచి స్నాక్ కూడా చేసుకుందాం. ఈవినింగ్ తినడానికి ఒక మంచి స్నాక్ అన్నమాట. ఇప్పుడు నేను స్నాక్ ఐటెం చూపించబోతున్నా మీకు. అది వచ్చేసి ఇలా కాకరకాయలు చాలా రోజుల తర్వాత యూకేలో తింటున్నాను నేను. స్నాక్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 1 గ్రామ్ ఉంటుంది. అండ్ కార్బోహైడ్రేట్ కూడా జస్ట్ 3 గ్రామ్స్ ఉంటుంది. అండ్ మన క్యాలరీస్ కూడా నార్మల్గానే ఉంటుంది. సో మీకు తొందరగా డైజెస్ట్ అయిపోతుంది ఇది. సో ఎలా చేయొచ్చు అంటే, నేను ఉప్పు నీళ్ళలో కాస్త నానబెట్టానమాట కాకరకాయలని ఇలా కట్ చేసి. సో తర్వాత దాన్ని బాగా వాటర్ని పిండేసి ఒక గిన్నెలో తీసుకున్నాను ఇలా, ఎందుకంటే చేదు పోవడానికి. సో చేదంతా పోయిన తర్వాత ఈజీగా మీకు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఇలా సిల్వర్ ఫాయిల్ వేసి మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసేసుకోవచ్చు. లేదంటే మీరు ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు. నేనైతే ఆయిల్ని అవాయిడ్ చేయడం కోసమే ఇలా ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. సో దీనిలో అయితే మనం ఆయిల్ ఎక్కువగా వాడమన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనము పిండి పెట్టిన కాకరకాయలను వేసేసి ఫస్ట్ అయితే ఏమీ వేయకుండా జస్ట్ ఎయిర్ ఫ్రై చేస్తున్నా, అంటే వాటిని డ్రై చేయాలంతే అన్నమాట. సో ఒక 10 మినిట్స్ 200 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒక 10 to 15 మినిట్స్ మనకు చాలు. బాగా డ్రై రోస్ట్ అయిపోతాయి. సో వీటిని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు గార్లిక్ తీసుకుంటాం. గార్లిక్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, అంత టేస్ట్ వస్తుంది. అండ్ గార్లిక్ని మనం దంచేసుకుందాం ఫస్ట్ అయితే. సో మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ నాకు దంచితే టేస్ట్ చాలా ఇష్టము. సో దంచుకొని అందులో మనము చిల్లీ పౌడర్ వేసుకుందాము. కారం తగలాలి కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. బట్ చిల్లీ పౌడర్ టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని అందులో మనం దంచి పెట్టుకున్న గార్లిక్ అండ్ చిల్లీ పౌడర్ది పేస్ట్ వేసేసుకొని కాస్త అలా స్మెల్ పోవడానికి ఫ్రై చేసేసి, ఇప్పుడు డ్రై రోస్ట్ అయిన కాకరకాయల్ని ఇందులో వేసేసుకొని కాస్త ఇలా ఫ్రై చేసేసేయాలన్నమాట. సో ఇందులో మనకు ఆయిల్ కూడా ఎక్కువగా లేదు. మంచి స్నాక్స్ ఎక్కువగా చేసేసుకోండి, హ్యాపీగా తినేసేయండి. షుగర్ కంట్రోల్డ్గా కూడా ఉంటుంది, ఇన్సులిన్ లెవెల్స్ పైకి అవ్వవు. ఈ 3 వంటలు మీకు నచ్చినట్లయితే నాకు కింద కమెంట్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.